ఛానల్ పేరు వచ్చి రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి మరి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను వివరంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లింకులో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇది చూడండి, మరి ఏం అప్లై చేయాలి ఏంటి అనేది ప్రతిదీ వివరంగా చెప్తాను చూడండి. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ డెంటల్ స్పెషాలిటీస్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లాటరల్ ఎంట్రీ, రెగ్యులర్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. ఇది శాశ్వత ఉద్యోగాలు ఫ్రెండ్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లాటరల్ ఎంట్రీ ద్వారా అనేది జరుగుతుంది. చూడండి ఎక్కడెక్కడ మరి కడప అండ్ విజయవాడలో ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 15 వేకెన్సీస్లో బ్యాక్లాగ్, రెగ్యులర్ రెండు కలిపి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇది ఏదైతే మెరిట్ వచ్చిందో ఇందులో వాళ్ళది 1 year వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అలాగే వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్. అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ స్పెషాలిటీస్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డెంటల్ సర్జరీ ఫ్రమ్ an ఇండియన్ యూనివర్సిటీ విత్ మాస్టర్స్ ఇన్ డెంటల్ సర్జరీ ఆర్ డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఇన్ ద స్పెషాలిటీ. సో బ్యాచిలర్ డిగ్రీ ఉండి డెంటల్ సర్జరీలో పీజీ కూడా ఉండాలి. చూడండి, శాలరీ విల్ బి యాజ్ పర్ ది 7th UGC పే స్కేల్స్. అంటే 68,900 నుంచి 2,05,500 వరకు శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏజ్ క్రైటీరియా వచ్చి ఓసీ క్యాండిడేట్స్కి 42 సంవత్సరాలకు మించకూడదు. అంటే 10/8/2025 నాటికి 42 సంవత్సరాల లోపే ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్, SC, ST బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 47 years అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 52 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 years అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ దీనికి. అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చదివి ఉండాలి ఫ్రెండ్స్. 4th to 10th ఎక్కడైతే చదువుతారో వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్కే పరిగణించడం జరుగుతుంది. ఇన్ కేస్ బైఫర్కేషన్ అయిన తర్వాత వాళ్ళు కనుక ఏపీకి వచ్చి ఉంటే కనుక వాళ్ళు అనేది రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ డిఆర్ అని ఉంది. సో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC అనేది తీసుకోవాలి. అది DPHW అవ్వచ్చు, DSH అవ్వచ్చు, APVP అవ్వచ్చు, DME అవ్వచ్చు. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళు ఏదైతే పాత ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నారో దాని దగ్గర నుంచి యాక్సెప్టెడ్ రిజిగ్నేషన్ లెటర్ అనేది తీసుకోవాలి. DPHW, DSH ఆర్ APVP ఆర్ DME ఎక్కడి నుంచైనా సరే వాళ్ళు రిజిగ్నేషన్ లెటర్ అనేది తెచ్చుకుని జాయిన్ అవ్వాలి ఫ్రెండ్స్. అలాగే క్యాండిడేట్స్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండర్ DME ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది సేమ్ స్పెషాలిటీ. సో ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో DMEలో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయకూడదు. సెలక్షన్ ప్రొసీజర్ చూడండి ఫ్రెండ్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సెలక్షన్ ప్రొసీజర్ మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పాటిస్తారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ మార్క్స్ అనేది 100 మార్క్స్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 100 మార్క్స్లో మనకి మన మార్క్స్ అంటే పీజీలో వచ్చిన మార్క్స్ 75% అనేది కాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ గ్రేడ్స్ ఏమైనా ఉంటే కనుక ABC గ్రేడ్స్ విడదీసి డిస్టింక్షన్, అబవ్ యావరేజ్, పాస్ దీని కింద మీన్ వచ్చి డిస్టింక్షన్ అయితే 80%, మీన్ గ్రేడ్ B వచ్చి మీన్ 70%, గ్రేడ్ C వచ్చి మీన్ 57%. సో ఇలా కాల్కులేట్ జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ మనకి మార్క్స్ మెమోలో గ్రేడ్స్ కానీ మార్క్స్ కానీ లేకపోతే కనుక వాళ్ళని 50%గా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి వెయిటేజ్ వచ్చి 10 మార్క్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. మనం పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. అలాగే దీనికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 10 మార్క్స్ మాత్రమే. అలాగే ఇక్కడ మనకి 5 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ ఇచ్చారు.
అదేంటంటే పీజీఆర్ సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5 మార్క్స్ వెయిటేజ్ అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్ట్ సర్వీస్ ఎవరైనా గవర్నమెంట్లో చేస్తూ ఉంటే వాళ్ళకి మ్యాక్సిమం 15 మార్క్స్ వరకు వెయిటేజ్ అనేది ఉంటుంది. సో కాంట్రాక్ట్ వెయిటేజ్ చూడండి ఒకసారి. ట్రైబల్ ఏరియాలో కనుక వర్క్ చేస్తే వాళ్ళకి ప్రతి 6 నెలలకు 2.5 మార్కులు చొప్పున యాడ్ అవుతూ ఉంటుంది. రూరల్ ఏరియాలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 2 మార్క్స్ 6 మంత్స్కి 2 మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటుంది. అర్బన్ ఏరియాలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 6 మంత్స్కి 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. అలాగే కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుని ఉండాలి ఫ్రెండ్స్. సూపరింటెండెంట్ సైన్ చేంజ్ కానీ లేదా టీచింగ్ హాస్పిటల్ కానీ డిఎంహెచ్ఓ కానీ డిసిహెచ్ఎస్ కానీ వీళ్ళ దగ్గర నుంచి అనేది మీరు సైన్డ్ కాపీ తీసుకోవాలి. అలాగే మీకు కోవిడ్లో కనుక వర్క్ చేస్తుంటే కనుక దాని వెయిటేజ్ 15 మార్క్స్. సో దానికి సంబంధించి మీరు ఏం తీసుకోవాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఫర్ COVID-19 మేనేజ్మెంట్, అలాగే మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేట్స్, అప్పుడు COVID-19లో చేసిన మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్, మీరు అప్పుడు మంత్లీ రెమ్యునరేషన్ ఏదైతే తీసుకున్నారో ఆ COVID-19లో సో దాని యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే మీరు సర్వీస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. డిఎంహెచ్ఓ ఆ డిసిహెచ్ఎస్ మెడికల్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి మీరు దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి లాటరల్ ఎంట్రీ క్యాండిడేట్స్కి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఫర్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ లాటరల్ ఎంట్రీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ డెంటిస్ట్రీ, డెంటల్ స్పెషాలిటీస్ వర్కింగ్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ వర్కింగ్ ఇన్ ది డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డెంటిస్ట్రీ ఆర్ డెంటల్ స్పెషాలిటీస్లో చేసి ఉండాలి, అది కూడా డిఎంఈలో. ఇంకోటి క్యాస్ సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వాళ్ళు కూడా డిహెచ్లో కానీ ఏపీయూపీలో కానీ అప్లై చేసి ఉండాలి. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షాల్ బి అన్ అప్రూవ్డ్ ప్రొబేషనర్ ఆర్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రొబేషన్ పీరియడ్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ సిఏఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అలాగే దేర్ షెల్ నాట్ బి ఎనీ డిసిప్లినరీ ఛార్జెస్ పెండింగ్ అగైనెస్ట్ ది క్యాండిడేట్ అండ్ షెల్ నాట్ బి ఇన్ అన్ అనదరైజ్డ్ ఆప్షన్స్. సో ఇలాంటివి ఏమీ కూడా డిసిప్లినరీ ఛార్జెస్ మన మీద ఉండకూడదు. ఎన్ఓసి కూడా సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ లాటరల్ ఎంట్రీ షాల్ సబ్మిట్ ఎన్ఓసి ఫ్రమ్ ది హెచ్ఓడి ఇన్ ది ప్రిస్క్రిప్టెడ్ ఫార్మేట్. ఆల్రెడీ కిందన దిగువన ఫార్మేట్లు అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రతిదానికి కూడా ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫార్మేట్లో దీన్ని ఫిల్ చేయాలి ఎన్ఓసి అనేది. నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే దీనికి కూడా మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది ర్యాంక్ గివెన్ బై ది రెస్పెక్టివ్ అపాయింటింగ్ అథారిటీ అట్ ది టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ యాజ్ దాస్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. Selection list will be prepared based on merit and rule of reservation applicable to the promotions as per AP state and subordinate service rules. అలాగే ఇది ఎలా అప్లై చేయాలంటే మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. http:/apmsrb.ap.gov.in or MSRB. మనకు లాస్ట్ డేట్ వచ్చి 28/8/2025. ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1000 రూపీస్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 750 రూపీస్గా నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ అనేది విజిట్ చేయండి. సో మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ వెబ్సైట్లో డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ వెబ్సైట్లోనే మనం అప్లై చేయాలి. దానిలో మరి ఏమేమి మనం అప్లోడ్ చేయాలంటే సపోర్ట్ డాక్యుమెంట్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th క్లాస్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గురించి, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, బీడిఎస్ డిగ్రీ సర్టిఫికేట్, ఎండిఎస్ డిఎన్బి డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ డెంటల్ సూపర్ స్పెషాలిటీ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ డెంటల్ స్పెషాలిటీ డిగ్రీ మార్క్స్ మెమో, అలాగే ఏపీ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. In case of candidate who are presently employed with state or central government and applying under direct recruitment, NOC from the appointing authority in the format.
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా పెట్టాలి. అలాగే లేటరల్ ఎంట్రీ వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. డిక్లరేషన్ ఒకటి ఉంది, అది ఎనెక్సర్ 5. సో దీని కిందనే అది ఎనెక్సర్ 5 అనేది అటాచ్ ఉంటుంది దీంతో. అలాగే కాంట్రాక్ట్ వెయిటేజ్ సర్టిఫికేట్. ఆల్రెడీ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి ఉంటే కనుక వాళ్ళు నాట్ ఎలిజిబుల్, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి ఉంటే కనుక వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై డైరెక్ట్ రిక్రూట్మెంట్. కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ ప్రిన్సిపల్. సో కాంట్రాక్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. కాంట్రాక్ట్ సర్వీస్ విల్ నాట్ బి గివెన్ వితౌట్ ప్రాపర్ సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, మెడికల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్. ఇఫ్ ఏ పర్సన్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ క్యాండిడేట్, వాళ్ళు ఏం సబ్మిట్ చేయాలంటే ఎక్స్ సర్వీస్మెన్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎంక్లోజ్ చేయాలి. అలాగే విహెచ్, ఎంహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ వేకెన్సీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా సదరం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఎవరైతే బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్, మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ కోసం గురించి, సో వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. సర్టిఫికేట్ విత్ మార్క్స్ మెమోస్ షాల్ బి మ్యాండేటరీ అప్లోడ్ ఆన్లైన్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. సో మార్క్స్ మెమోస్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. నో సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చి నో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఇన్ ఎనీ అదర్ దెన్ ఆన్లైన్. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది తీసుకోవడం జరగదు. సో మన అడ్రస్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో కరెక్ట్గా ఇస్తే మనకి మెయిల్ కానీ మెసేజ్ కానీ చేయడానికి అనేది ఉంటుంది. సో పోస్టులు వచ్చి మొత్తం 15 కదా. సో ఈ 15 పోస్టులు చూడండి. ఓరల్ పాథాలజీ డిపార్ట్మెంట్ నుంచి 3 వేకెన్సీస్, ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ నుంచి 1 వేకెన్సీ, ప్రోస్తోడోంటిక్స్ నుంచి 2 వేకెన్సీలు, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ నుంచి 3 వేకెన్సీలు, పీడోడోంటిక్స్ నుంచి 2 వేకెన్సీస్, పబ్లిక్ హెల్త్ అండ్ డెంటిస్ట్రీ నుంచి 2 వేకెన్సీస్, ఆర్థోడోంటిక్స్ నుంచి 2 వేకెన్సీస్, టోటల్ కలిపి 15 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొఫార్మా అనేది ఇక్కడ మనకు నోటిఫికేషన్తో పాటుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫిల్ చేసేసి సైన్ అనేది పెట్టించాలి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫిల్ చేసేసి రెస్పెక్టివ్ అథారిటీస్తో సైన్ పెట్టించాలి ఫ్రెండ్స్. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేటరల్ ఎంట్రీ వాళ్ళకి, సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మన డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో అన్నీ చదువుకొని మనం ఇక్కడ సైన్ పెట్టాలి. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఎవరికైతే 4th to 10th లేదో, లేదా వేరే స్టేట్ నుంచి బైఫర్కేట్ అయిన తర్వాత మన స్టేట్లో ఉండడం జరుగుతుందో వాళ్ళనేది ఇది మెన్షన్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం నోటిఫికేషన్ వచ్చి. సో ఈ నోటిఫికేషన్ కూడా మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో చూడండి ఫ్రెండ్స్. సో మరెందుకు లేట్, అప్లై చేయండి.